కాకినాడ పోర్టు వాటాల వ్యవహారానికి సంబంధించి విజయసాయి రెడ్డి గారితో పాటు మరికొంతమంది మీద సిఐడి కేసు పెట్టినప్పుడు ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారికి సిఐడి నోటీసులు ఇచ్చి మీరు సో డేట్ రోజు విచారణకు రండి అని చెప్పి పిలిచినప్పుడు అండ్ విజయసాయి రెడ్డి గారు సిఐడి దగ్గర 2 గంటలు విచారణ అని చెప్పి 2 గంటల విచారణ హాజరై బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు మీకు గుర్తుందా? మనం ఒక అంశం మాట్లాడాం క్లియర్గా. ఏమని? విజయసాయి రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే మరి ఈయనకి ఏమీ అరెస్ట్ పోయేటువంటివి లేవా? ఎవరైనా నోటీసులు ఇస్తే కోర్టుకి వెళ్తారు కదా. కనీసం మరి న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా ఆ నోటీసులను ఛాలెంజ్ చేయకుండా నేరుగా విచారణకి వెళ్ళిపోయింది ఏంది అని చెప్పి ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. సెకండ్, పోసాని కృష్ణమురళి గారు 10 ఏళ్ల కిందట ఏదో నంది అవార్డుల మీద ఒక కులం గురించి మాట్లాడారు అనే ఆ కేసులో అరెస్ట్ చేస్తే ఎస్పీ 6 గంటలు విచారించారు. ఆయన 6 గంటలు. కానీ విజయసాయి రెడ్డి గారిని వేల కోట్ల కాకినాడ భూ వ్యవహారాలకు సంబంధించి వాటాలకు సంబంధించి కాకినాడ సీపోర్టు వాటాలకు సంబంధించి వేల కోట్లు, అందులో 2 గంటలే పోలీసులు విచారించారా? ఈయన దగ్గర ఉన్న సమాచారం వాళ్ళు అఫీషియల్గా తీసుకున్నారా లేకపోతే వాళ్ళు ఈయనను విచారించారో మనకు తెలియదు అని చెప్పి ఈ అన్ని అంశాలను మనం ఇప్పటికే చర్చించుకున్నాం. తాజాగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విక్రాంత్ రెడ్డి ఎవరైతే ఉంటారో, విక్రాంత్ రెడ్డి నా మీద పెట్టిన కేసును కొట్టివేయండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు. విక్రాంత్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు హైకోర్టులో వాదనలు వినిపించారు. నిరంజన్ రెడ్డి సో ఆయన ఏమంటారు? ప్రభుత్వంతో సహనిందితుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కుమ్మక్కయ్యారు. సేమ్ హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వంతో సహనిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి కుమ్మక్కయ్యారు. అందుకనే ఈ కేసు విషయంలో ఆయనకు నోటీసులు ఇచ్చిన దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయట్లే, ఆయన మీద పెట్టిన కేసును కోర్టులో ఛాలెంజ్ చేయట్లే, కేసును కొట్టేయండి అని కోర్టులో ఛాలెంజ్ చేయట్లే, ముందస్తు బెయిల్ కోసము కోర్టుకు రావట్లే. ఏ విధంగానూ ఆయన లీగల్గా ముందుకు వెళ్ళట్లేదు. ఎందుకనంటే ప్రభుత్వం చెప్పినట్లలా నేను చేస్తాను అని చెప్పి ఆయన ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. సహానిందితుడు ప్రభుత్వంతో కుమ్మక్కయ్య మా క్లయింట్ విక్రాంత్ రెడ్డి మీద లేనిపోయిన అబండాలన్నీ వేస్తూ ఉన్నారు, అనవసరమైనటువంటి ఆరోపణలన్నీ చేస్తున్నారు, మా క్లయింట్కి సంబంధం లేని వ్యాఖ్యలని విజయసాయి రెడ్డి చేస్తూ ఉన్నారు. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. విజయసాయి రెడ్డి ప్రభుత్వం కుమ్మక్కై విక్రాంత్ రెడ్డిని వేధించాలనుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మాకు ఇప్పటికే ముందస్తు బెయిల్ వచ్చింది, కానీ వీళ్ళు మరో రకంగా హింసించాలనుకుంటున్నారు, వేధించాలనుకుంటున్నారు. కాబట్టి తన మీద పెట్టిన కేసు కొట్టివేయండి అని. అండ్ అదే సమయంలోనే ఈ కేసు పెట్టినటువంటి కేవీ రావు ప్లస్ అరబిందో వీళ్ళిద్దరి మధ్య కనుక డీల్ సెట్ అయిపోయింది అని చెప్పి కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయి. డీల్ సెట్ అయిపోయింది అని చెప్పి కూడా హైకోర్టు ముందు నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తే ఈ పిటిషన్ విచారించినటువంటి హైకోర్టు గౌరవనీయులను జస్టిస్ నూనేపల్లి హరినాథ్ గారు సో ఈ కేసుకు సంబంధించి మొత్తం వివరాలు నా ముందుంచండి. అండ్ అరబిందోకు ప్లస్ కేవీ రావు మధ్య డీల్ సెట్ అయిందా, దానికి సంబంధించిన వివరాలు కూడా మా ముందు ఉంచండి అని తదుపరి విచారణ ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేశారు. విక్రాంత్ రెడ్డి తరపున రంగంలోకి దిగిన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి డైరెక్ట్గానే హైకోర్టుకే చెప్పారు, విజయసాయి రెడ్డి ప్రభుత్వంతో కుమ్మక్కై కొందరిని వేధించాలి అని చెప్పి వీళ్ళందరూ ఒక టీమ్గా వర్క్ చేస్తూ ఉన్నారు అని. మరి దీని మీద విజయసాయి రెడ్డి ఏం స్పందిస్తారో చూడాలి.